అనే రోహిత్ మీ వైఫ్ కంటే క్యారమ్ బోర్డ్ అంటే చెప్పి పైన కొండ నెత్తి మీద పడితే పైన ఒకసారి ఈడ ఎయ్యిరా ఎంత పెట్టేస్తో ఇంట్లోకి వచ్చిన తర్వాత చీపురు కట్టిర కొడతా అంటాం ఇల్లు జర జిమ్ సెటప్ చేసుకుని జర ట్రైసప్ వేసావు అంటాడు చెస్ట్ పెంచుతా అంటాడు. రోజుకి ఎన్ని గంటలు జిమ్ చేస్తారు సార్? 20 hours. Don't touch. Hey, hello guys, welcome back to another video. Varunadi official. ఇవాళైతే మనము ఆచారం అయితే పోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది. అందరూ మంచిగా తీసుకోవాలనుకుంటున్నాను. మంచి పచ్చడి పోలేదు అందరూ మంచిగా తినాలి. ఇప్పుడైతే మేమైతే నాచారం పోతున్నాము. కార్ అయితే ఇప్పుడే తీసుకొని రోహితాన్ని విఘ్నేశాన్ని పికప్ చేసుకొని పోతున్నాము. ఫుల్ అంటే ఫుల్ టైం పాస్ అవుతుంది, ఫన్ ఉంటుంది. లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఇప్పటి నుంచి వీడియోస్ అయితే కంటిన్యూ అయితే కొన్ని వస్తాయి. ఏం టెన్షన్ పడకూడదు. ఇప్పటి నుంచి అయితే జర కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన కదా, జర కొంచెం టైం మంచి లేదు, సిచ్యువేషన్ జర కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే చేస్తలేను. ఇప్పటి నుంచి అయితే మనం క్యారీ ఆన్ చేద్దాం. సో ఇప్పుడైతే మేము పోతున్నాము. పోయిన తర్వాత అయితే మీకైతే చూపిస్తాను. కార్ అయితే వేసుకున్నాము. అనిల్ భాయ్ అయితే డ్రైవింగ్ చేస్తుంది. పాటలు పెట్టుకొని చూడాలి. కానీ దర్శనం ఎప్పుడు వేసుకుంటామేమో. టైం ఏమో 12:16 అవుతుంది. ఇదే పోయేవారికి 2-3 అవుతుంది. మరి రోహిత్ గారి వల్ల లేట్ అయిపోయింది. ఎవరా ఆయన అంటే ఏం పీకే పని కూడా వేయడు. చెప్తారా ఏం పీకే పని కూడా వేయడు. పొద్దున్న లేస్తాడు, అటెండెన్స్ చేస్తాడు, మెల్లగా గంట సేపు అవుతుంది స్నానం చేయడానికి. ఆయన జర ట్రైసప్ బైసప్ కొడతాడు. జర జిమ్ అనుకుంటాడు. జిమ్ని ఇల్లు జర జిమ్ సెటప్ చేసుకుని జర ట్రైసప్ బైసప్ అంటాడు, చెస్ట్ పెంచుతా అంటాడు. రోజుకి ఎన్ని గంటలు జిమ్ చేస్తారు సార్? 20 hours. Don't touch. దాని వల్ల లేట్ అయిపోయేది అనుకో. ఇక ఇప్పుడైతే పోతున్నాము. అని వచ్చిన తర్వాత అయితే వేసుకుందాం. కొంచెం టైం పాస్ చేద్దాం. చలో ఇప్పుడైతే పోతున్నాము. పోయిన తర్వాత అయితే చూపిస్తాం. సో గాయస్ ఇప్పుడైతే మేమైతే రోహిత్ వాళ్ళ నాయనమ్మ అయితే ఎక్కేసింది. ఈరోజు ఫుల్ ఫన్. రోహిత్ వాళ్ళ అయితే డెవలప్ బాగా చేసింది. ఇప్పుడైతే పాటలు పెట్టుకొని జోరుదారులు అయితే ఇప్పుడైతే పోతున్నాము. నానమ్మ బిజీ ఉంది. నానమ్మకి ఏమాడుతుంది? స్మార్ట్ ఫోన్ వాడుతుంది కదా నానమ్మ. 70 years స్మార్ట్ ఫోన్ వాడుతుంది అనుకుంటారు. మరి సారీ ఏమనుకోకు. అయితే మేమైతే పోతున్నాము. పోయిన తర్వాత అయితే చూసుకోరు. ఇప్పుడైతే మీకు మంచి వ్యూస్ చూపిస్తా. ఒకడు ఉండు ఆడ కచ్చరా ఆడు అంతడు. పోయిన తర్వాత ఆడ మీకు చూపిస్తా ఎట్లా కుదరడం చేస్తాడు. మా విఘ్నేష్ భాయ్ అయితే చూడు. ఇగో చెప్పు విఘ్నేష్ భాయ్, ఇక మొత్తము నువ్వు పని వినపని నుంచి కనిపిస్తలే. ఏంది విశేషాలు అసలుకి? నైస్ క్యారీ ఆన్. అదే అడుగుతున్నా. మంచిగా పని చేస్తాడు. ఇక మొత్తం బిజీ అయిపోతాడు. ఆఫీస్ వేరే పని వచ్చి ఫోన్ కూడా ఎవడతలేడు. దూరం అయిపోతుంది. జరిగా అట్లా ఇక ఇప్పుడైతే పోయి ఇంకా మంచిగా చూపిస్తా. ఇక ఫుల్ ట్రాఫిక్ ఉంది. జర్ర మేడ్చల్ దాకా ట్రాఫిక్ ఉంటుంది. మేడ్చల్ దాటిన తర్వాత ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. ఇంకా అనిల్ భాయ్ అయితే మంచిగా డ్రైవింగ్ చేస్తూ మమ్మల్ని సేఫ్గా తీసుకొని వస్తాడు. ఇక ఆల్రెడీ మేము మొన్న రీసెంట్ స్వర్ణగిరికి కూడా పోయినండి. స్వర్ణగిరికి పోయినప్పుడు కూడా మంచి సేఫ్గా తీసుకొని వచ్చాడు. ఇంకా ఇట్లా ట్రిప్స్ మమ్మల్ని తీసుకోవాలని కోరుకుంటున్నాను అనిల్ భాయ్. రోహిత్ భాయ్ అయితే ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ అయినా చేస్తాడు. ఈయన డ్రైవింగ్ చేస్తాడు. మేనేజర్ ఇక ఈయన పక్కకి ఈయన మెయింటైన్ చేస్తాడు. మనం బ్లాగింగ్ చేస్తాం అంతే. ఇప్పుడు ఇక మాట పెట్టేసి కానీ ఇప్పుడు పోయిన తర్వాత ఫుల్ ఎంజాయ్. చెప్పు. అరే దీని తర్వాత జాదు పాట పెట్టా. నాకు అది కావాలి. फोटो को सीने सया मुझका
దమ్ దమ్ లేకున్నాడా ఏమని ఈడ ఎయ్యినా ఎంత పెట్టేస్తో ఇంట్లోకి వచ్చిన తర్వాత చీపురు కట్టిర కొడతా అంటుంది నాయన మొత్తాన్ని. ఒక 8 కిలోమీటర్స్ ఉన్నామంటే ఇప్పుడు పోయి ఆడ పబ్లిక్ ఫుడ్ ఉంటుందా లేదంటే తక్కువ ఉంటుందా రష్ ఉందా అనుకో లేట్ అవుతుంది దర్శనం ఖాళీ ఖాళీ ఉందనుకో త్వరగా దర్శనం అయిపోతుంది. దర్శనం చేసుకొని ఇంకో దగ్గరికి అయితే చూపిస్తాను. సో గాయస్ మేమైతే వచ్చేసినాం. చేపలు పడుతుర్రు. ఇది నాచారం డ్యామ్ అంటే ఇది చాలా ప్యూర్గా ఉన్నాయి నీళ్ళు, చాలా అంటే చాలా ప్యూర్గా ఉన్నాయి. చేపలు పడుతుర్రు. ఇక ఆడ కొండ కనిపిస్తుంది కదా, అదే ఆడనే దేవుడు ఉంటాడు. అదే గుడి అటు సైడ్లకి నుంచి వచ్చాడు అయితే వచ్చినాము. ఇప్పుడు దర్శనం చేసుకోనికైతే పోవాం. నడరామే పోవాం. ఇసుకర్ వ్యూ అయితే మా కార్ అయితే ఆడ ఆపినాం. దాబెట్టి నడిబెట్టి మనం వెళ్ళిపోయాం. సో గాయస్ మేమైతే ఇప్పుడే గుడి లోపలికైతే ఎంటర్ అయిపోయినాము. దర్శనం 10 రోజు దర్శనం టికెట్ అంట 10 రూపాయలు ఆన్లైన్ నీకు రోహిత్ భాయ్ అయితే టికెట్ తీసుకుంటుండే. ఇప్పుడే ఎట్లుంది ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది లోపల? హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటావా లేదా? హ్యాండ్ బ్యాగ్ రోహిత్ని మనకు కారు కొని రోహిత్ భాయ్ ఒక కారు కొనుక్కోమంటాడు జాతరలో. కారు లేకపోతే కొత్త రూపాయలు నేను అది కొట్టి మాట్లాడు. చిన్న కారు బొమ్మ మండి బొమ్మ ఉంటుంది ఎండ కొడుతుంది. క్యాబ్ కొనిస్తే సెట్ అవుతుంది. అది అంబ్రెల్లా సెట్ చేద్దాం. అంబ్రెల్లా సెట్ చేద్దాం. ఇప్పుడు దర్శనం చేసుకున్నాకైతే చూపిస్తా. ఇక ఇట్లకించి అయితే ఎంట్రీ. సో గాయస్ ఇగో గుడి లోపల ఇగో ఇదే మెయిన్ గర్భగుడి. ఇదే లోపల లక్ష్మీనరసింహ స్వామి ఉంటాడు. ఇప్పుడైతే మేమైతే లైన్లో అయితే నిల్చున్నాము. బయటకు పోయిన తర్వాత అయితే పెట్టేస్తాం. ఫస్ట్ దర్శనం అయితే చేసుకుంటున్నాం మేము ఇప్పుడు. మళ్ళీ మా రోహిత్ భాయ్ అయితే దర్శనం చేపిస్తుంది. సక్సెస్ఫుల్ దర్శనం అయితే కనబడిపోతుంది. తక్కువ పబ్లిక్ ఎక్కువ లైన్ ఉంటుంది అనుకున్నాం మేము యాక్చువల్గా, కానీ తక్కువనే ఉంది. ఇప్పుడైతే మేము దర్శనం అయితే చేసుకుంటాం. దర్శనం చేసుకున్న తర్వాత సేమ్ అట్లనే ఉంటారు. అరే నరసింహస్వామి అక్కడ బ్యానర్లు అక్కడ బ్యానర్లు ఉన్నట్టు సేమ్ అట్లనే ఉంటారు. నేను కూడా ఫస్ట్ టైం వచ్చుడు ఈ టెంపుల్కి. యాదగిరిగుట్టకు వచ్చినా కానీ ఇక్కడికి ఎప్పుడు రాలే నరసింహస్వామి. ఇప్పుడైతే కావాల్సుకుని ఆడ పబ్లిక్ అవుతుంది. ఈరోజు పండుగ కదా, ఇక రుబాబ్ పెట్టుకుంటుంది. వచ్చేదాం దర్శనం చేసుకో బయటికి వెళ్ళిపోం. సేమ్ ఇట్లనే ఉంటుంది దర్శనం. కొండకి లక్ష్యపడి ఉంటుంది. సో గాయస్ ఇదంతా పైన, ఈ పైన గుడి ఇదంతా. ఇట్లా కొండ మధ్యలోకి ఎంచుకోవాలంట. కేవ్స్ గునా కేవ్ లెక్క కనిపిస్తుంది. రైట్ నాకు గునా కేవ్ లెక్క కనిపిస్తుంది. ఇది కొండల మధ్యలో కిందికేం చేయడు వస్తుంది. మొత్తం కొండలల్లో ఇంత పెద్ద కొండ. ఇది మీద పడితే ఎట్లుంటుంది? అన్ని ఇట్లాంటి థింగ్స్ వస్తాయి. రైట్ పైన కొండ నెత్తి మీద పడితే ఏం చేస్తాం? ఇక్కడ పైన ఒకసారి ఇట్లాంటి మైండ్ సెట్ వారు, అట్లాంటి ఊహలు వస్తాయి వారు. కోతిలు
ఇదిగో ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఏమైంది భయ? అగో జంపింగ్ షాట్ ఉంది ఖాళీ మంకీ. నడే వెళ్ళిపోదాం ఇక. మీరు వైఫ్ అండ్ హస్బెండా? చేతులు ఇట్లా వేసుకుర్రు, వైఫ్ అండ్ హస్బెండ్ లెక్క చేతులు వేసుకుని. ఏం కావాలి నీకు? నీకేం కావాలి? టెడ్డీ బేర్ కావాలి. టెడ్డీ బేర్ కావాలి. అది ఈ లాకెటా? క్యారమ్ బోర్డ్. అరే రోహిత్, మీ వైఫ్ కంటే క్యారమ్ బోర్డ్ అంటే చెప్పి. మీ వైఫ్ కంటే క్యారమ్ బోర్డ్ అంటే చెప్పి రాబే. రోహిత్, నాకు ఆ టైగర్ బొమ్మ వాళ్ళు ముఖానికి పెట్టుకున్నారు. సో ఏమిరా ఐపీ మండి ఏమిరా ఏంటిరా రోహిత్? రోహిత్ రోహిత్ కొట్టన్నా అనుకురా. రోహిత్ ఇప్పుడైతే ఇంకో టెంపుల్కి అయితే పోతున్నాం. ఏం గుడి రా అది? తారెల్లమ్మ గుడి. తారెల్లమ్మ గుడి అంట. ఏం దేవుడు రా? అమ్మవారా? తారెల్లమ్మరా మళ్ళీ ఎల్లమ్మరా. తాళెల్లమ్మ అన్నాడు జాతరలో ఏమిరా? రే మీ వైఫ్ ఒకటి కూడా పనిపోయేది ఏమిరా? పాపం ఇంత దూరం తీసుకొని వచ్చిన చిన్న టెలివేర్ అడుగుతాను. టెలివేర్ కనిపించావా? క్యారమరా అడిగేది పెద్దది. సో గాయస్ ఇప్పుడైతే మేము ఇగో మొత్తం తాళ్ళ చెట్టు కిందకి అయితే వచ్చినాం. మొత్తం తాళ్ళెల్లమ్మ అంట. మొత్తం అటు సైడ్ గుడి ఉంది. మొత్తం అన్నీ కళ్ళు పడతారు ఇక్కడ. ఇగో ఆడ కనిపిస్తుంది మీకు కళ్ళు. అట్లా కళ్ళు మొత్తం ఇగో పైన కళ్ళు 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 ఇట్లా పెడతారు. ఇట్లా పట్టినాం అనుకో, తాగినాం అనుకో, ఎట్లుంటుంది మష. బా వెదర్ గేర్ ఉంది. పొలాలు గైరి దామనం ఆడ పోయి 2 ఫోటోలు దిగుదాం మనం కూడా. ఈ ట్యాన్ లెక్క స్టోరీ పెడదాం మేము కూడా. ఈ ట్యాన్ లెక్క మేము కూడా స్టోరీలు పెడుతున్నాం. ఫుల్ అంటే ఫుల్ అంటే అరే ఇటు పోదాం రా. అరే ఇది పోదాం. ఈ దారిలో మొత్తం గ్రీనరీ వస్తుంది వ్యూ అయితే. అగో ఇంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, తాళ్ళ చెట్లు. బా పంపులకించి వాటర్ వస్తుంటే ఇక మస్తు ఉంటుంది అసలుకి. ఇక దిగుదాం. ఈ నీళ్ళు అన్నీ అటు పోతాయారా? పొలాల్లోకి వెళ్ళిపోతాయి అటు. ఈడ పడితే ఈడ దాకా అన్నీ అంత దూరం ఇట్లా అని వారుకుంటూ పోతాయి కిందికి. మస్తు ఉంది అసలు. ఈడ నీళ్ళు నిండినాయి అనుకో, ఇట్లా అని వారుకుంటా ఇదంతా నిండిపోతుంది. పంపలలో నీళ్ళు కాదు, బావిలోకే వస్తాయి. బావి వేయడం ఇక్కడ ఫోటోలు దిగుదాం. మేమైతే ఇప్పుడైతే నాచారంకి అయితే రిటర్న్ అవుతున్నాము. ఇప్పుడు రోహిత్ భాయ్ భవ్య అయితే వచ్చింది. భవ్య రోహిత్ భాయ్ కలిసి విఘ్నేష్ భాయ్ అయితే మొత్తం అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడు. మేమైతే ఇప్పుడైతే ఇంటికి అయితే పోతున్నాము. సో ఇక ఛార్జింగ్ కూడా లేదు. కొంచెము లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఇక మా అనిల్ భాయ్ అయితే సేఫ్ డ్రైవింగ్ అయితే తీసుకోవాలని కోరుకుంటున్నాం. సేఫ్ అయితే తీసుకొని పోతాడు. ఇక రోహిత్ భాయ్ చెప్పాల్సిన అవసరమే లేదు. ఉప్పల్ దిగుతాం.